హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. అసలు హోలీ ఎందుకు వేసుకుంటారో పురాణాల ప్రకారం తెలుసుకుందాం మనం. హిరణ్యకశిపుడు ఉంటాడు కదా, అతని కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి నారాయణుడు అంటే ఎక్కువ భక్తి. హిరణ్యకశిపునికి నచ్చది. అయితే హిరణ్యకశిపుడు దేవుళ్ళకి వ్యతిరేకంగానే ఉంటాడు. ఆయనకి దేవుళ్ళు అనేది నచ్చది. నేనే దేవుణ్ణి అనే అహంకారం ఉంటుంది. దాని చేత ప్రహ్లాదుని చంపేద్దామని చూస్తాడు. ఏనుగులతో దొక్కిస్తాడు, బాణాలు వేస్తారు, కొండమించలు వారేస్తారు, పాములతోని గరిపిస్తారు, సముద్రంలో వారేస్తాడు. అయితే అప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు ఆ ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, నారాయణ మంత్రం జపిస్తాడు కాబట్టి ప్రహ్లాదునికి ఏం కాదు. ఇవన్నీ ప్రయత్నాలు చేసినా కూడా ప్రహ్లాదునికి ఏమైతే లేదని చెప్పేసి ఇవన్నీ బయట తెలుస్తాయి కదా, వాళ్ళ చెల్లెకి తెలుస్తుంది అన్నట్టు, హిరణ్యకశిపుని చెల్లెకి. హిరణ్యకశిపుని చెల్లె పేరు హోలిక. అయితే హోలిక ప్రహ్లాదుని తీసుకొని వెళ్తుంది. వాళ్ళ అన్న హిరణ్యకశిపునికి చెప్పి నా శక్తులతోని నేను ఇప్పుడు చంపేస్తా అని చెప్పి తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి హోలిక ప్రహ్లాదుని తీసుకెళ్ళి మంటలో వేస్తుంది. అయితే అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, నారాయణ మంత్రం జపిస్తాడు. నారాయణ మంత్రం జపించడం వల్ల ప్రహ్లాదునికి ఏం కాదు. ప్రహ్లాదునికి ఏం కాకపోగా తిరిగి ఆ మంటలు అనేవి హోలికకే వ్యాపించి హోలిక ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక మంటల్లో కాలి చనిపోయిన సందర్భంలో ఆ మంటలు అనేవి వ్యాపించకుండా నీళ్లు జల్లుకొని ఆడుకున్నారు. అప్పుడు నీళ్లు జల్లుకొని ఆడుకునే వాళ్ళు ఇప్పుడు కలర్స్ జల్లుకుంటారు. ముందు కాలంలో రకరకాల పూల రంగులతో ఆడుకునేటోళ్ళు, ఇప్పుడు మాత్రం కెమికల్స్ ఉన్న రంగులతో ఆడుకుంటున్నారు. హోలిక చనిపోయిన సందర్భంగానే చేసుకునే పండుగనే హోలీ అంటారు.